We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. బంగారం కొనాలని కాస్త గాబరపడుతున్నారా? అయితే ఆగండి. మీరు బంగారం షాపుకు వెళ్ళేటప్పుడు మీరు కొంటున్న షాపులో బంగారం నాణ్యమైనదా కాదా, దానికి సంబంధించి అన్ని రకాల క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా, ఈ విషయాన్ని ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో కొన్ని రకాల జ్యువెలరీ షాపులపై BIS అధికారులు అయితే దాడులు నిర్వహించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కేజీకి పైగా సరైన హాల్ మార్క్ లేని BIS మార్క్ ని పాటించిన బంగారాన్ని అమ్ముతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఎవరైతే BIS అధికారులందరూ కూడా వీటిపై దాడులు చేయడం అయితే జరిగింది. దాడులు చేసిన తర్వాత కేజీకి పైగా బంగారాన్ని అయితే వీరంతా సీజ్ చేసిన పరిస్థితి. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నా వెనక కనిపిస్తున్న గుడ్ల నాగరాజు నిన్నటి రోజున ఏదైతే ఈ బంగారం షాప్ లో BIS అధికారులు, విశాఖపట్నం నుంచి వచ్చిన BIS అధికారులు అయితే దాడులు నిర్వహించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గుడ్ల నాగరాజు గోల్డ్ అండ్ డైమండ్ నర్సంపేట మెయిన్ రోడ్ లో ఉన్న ఈ బంగారం దుకాణంలో దాడులు నిర్వహించి ఇందులో సరైన ఏదైతే BIS హార్ మార్క్ సంబంధించి సరైన మార్క్ పాటించిన బంగారాన్ని కేజీకి పైగా సైజ్ చేశారు. గుడ్ల నాగరాజు షోరూంతో పాటు నరసంపేట నగరంలోని మరొక మూడు జ్యువెలరీ షాపులపై అయితే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వీటన్నిటిలో కూడా ఏదైతే ఈ షోరూమ్లు ఉన్నాయో ఇందులో సరైన హాల్ మార్క్, సరైన ఏదైతే నాణ్యత ప్రామాణికాలు ఇవన్నీ పాటించిన బంగారం ఈ బంగారం దుకాణాల్లో అమ్ముతున్నారని, ఈ బంగారం దుకాణాల్లో కేజీకి పైగా బంగారాన్ని సీజ్ చేసి వాటిని ఏదైతే పై అధికారులకు అయితే పంపించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో బంగారం కొనుగోలు చేయాలంటే వీరంతా కూడా జిల్లా వాసులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు సైతం వస్తుండడంతో ఎక్కడ బంగారం దొరుకుతుందన్న వీరంతా వెతుకులాడుతున్న సమయంలోనే ఎవరైతే ఈ వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే ఈ వినియోగదారుల యొక్క డిమాండ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో, సరైన నాణ్యతా ప్రమాణాలు లేని బంగారాన్ని వీరంతా కొనుగోలు చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో కూడా ఎంతో పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని కూడా అధికారులు అంతా చెప్తున్న పరిస్థితి. ఎవరైనా బంగారం కొనాలి అని అనుకునేవారు తప్పనిసరిగా ఆ షాప్ లో BIS మార్క్ నాణ్యతా ప్రమాణాలు అన్నింటినీ పాటిస్తున్నారా లేదా, హాల్ మార్క్ ఉన్నాయా లేదా, హాల్ మార్క్ దగ్గర ఒక రకమైన నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా 1-2 దఫాలు పరిశీలించుకుని ఆ తర్వాతే కొనుగోలు చేయాలని BIS అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం BIS అధికారులు విశాఖపట్నం వెళ్లారు. వారు చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఈ నాణ్యతా ప్రమాణాలు లేని బంగారాన్ని సీజ్ చేశామని, భవిష్యత్తులో దీనిపై ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ప్రస్తుతానికైతే వాళ్ళైతే హెచ్చరించడం అయితే జరిగింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ బంగారం కొనాలా, లక్షలు పోసి విలువ చేసే కొనుగోలు చేసే బంగారం నిజమైనదా కాదా, ఖచ్చితమైనదా కాదా అన్న ఆందోళన మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వాసులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది లబ్ధిదారుల ఆందోళనలో ఉన్నారు. గతంలో ఇక్కడ కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తమ బంగారం జెన్యూనా కాదా, తన హాల్ మార్క్ సంగతి ఏంటి, గోల్మాల్ ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం వీరు వేధిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులే తమకు స్పష్టమైన ఏదైతే దీనికి సంబంధించి ఒక విచారణ జరిపి తమ బంగారానికి సంబంధించి కూడా క్వాలిటీకి సంబంధించి కూడా ఏదో ఒక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట కేంద్రం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్. సన్నపేట టీ అర్జున్ అండి, జాయింట్ డైరెక్టర్, వర్కింగ్ ఇన్ BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. నాతో పాటు వివేక్ రెడ్డి ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్. మేము మా టీంతో పాటు మార్నింగ్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ CI గారు, SI గారు అందరూ విత్ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా. అలా తీసుకొని మేము రైడ్ చేయడానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి. సో మిస్యూజ్ చేసినట్టు, హాల్ మార్కింగ్ లేకుండా, HYD లేకుండా చేసినట్టు వాళ్ళకు మేము రైడ్ చేసి వాళ్ళకు సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది. సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందో అలా అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి. సో మిగిలిన చెప్పారంటే ఆఫ్టర్ కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మేము చెప్పగలం. మిగిలిన ఎంత వెయిట్ దొరికిందండి? అరౌండ్ 1 kg వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గర 800 పెట్టాము. ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్ళి మన ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎన్ని షాపులు రైడ్ చేశారు సార్? ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్గా. టోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేశారు?
2-3 షాప్స్ తిరిగాం సార్. ఒక షాప్లో దొరికింది ఎక్కువ. తగ్గిన షాప్లు ఓపెన్ ఉన్నాయండి, క్లోజ్ ఉన్నాయి? అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టేస్తారు. ఎంబడే కొంతమంది తెలిసినట్టుంది మేము వచ్చినట్టు, కానీ బట్ టైం కూడా లేదు మా దగ్గర అంతా. బట్ కస్టమర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు VAS గారి అప్లికేషన్లో కంపల్సరీగా చెక్ చేసుకొని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకొని ఇంత క్యారెట్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు. ఎందుకంటే అది హై కాస్ట్ కాబట్టి, ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో. అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, HYD నెంబర్, మన ఆర్నమెంట్ నెంబర్. సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు ఫెసిలిటీ ఉన్నాయి. వాళ్ళు చెక్ చేసే మెషిన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా? ఇవి కూడా ఫ్రాడే సార్? మెషిన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ సెంటర్ దగ్గర ఉంటే, వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర మెషిన్ అప్లై లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే అక్కడ కూడా రీడ్ చేస్తాం ఈరోజు. అది కూడా సక్సెస్ఫుల్గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారో దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మెషిన్కి, మీకు తెలుసు. ఆ మెషిన్ కూడా తీసుకొని మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకునేది మా రీజనల్ ఆఫీస్కి, మా హెడ్ ఆఫీస్కి మాట్లాడి మేము డిసిషన్ ఇవ్వగలుగుతాం. ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేశారా లేకపోతే ఏంటంటే? ఆ మెషిన్ కూడా అదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెషిన్కి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్ యాక్ట్.